ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా టీ ఏం ఆలోచిస్తున్నావు బావా? మా అమ్మ గురించి. అత్తయ్య గురించి ఆలోచించకుండా ఉండలేవని తెలుసు, కానీ ఈరోజు ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇన్నాళ్ళు మా అమ్మ ఏమైపోయిందో అనుకున్నాను గాని మా అమ్మ మా గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉందనిపిస్తోంది. అలా ఎలా చెప్పగలవు బావా? అత్తయ్యకి తెలిస్తే మన కోసం వచ్చేస్తుంది కదా. అదే నాకు అర్థం కావట్లేదు. కానీ మా అమ్మ కోసం మేం పడుతున్న ఆరాటం కంటే మా అమ్మే మా కోసం ఎక్కువగా కష్టపడుతోంది అనిపిస్తోంది. అమ్మ ఎక్కడుందో మాకు తెలియకుండా, ఎవరికంటా పడకుండా మా ఇంట్లో పరిస్థితులేంటి, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆశయాలు వాళ్ళ లక్ష్యాలు ఏంటని తెలుసుకుందంటే నిజంగా మా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే శివ. నేను కొనలేని స్కూల్ని అమ్మ కొని శ్రీవల్లి పేరు మీద రిజిస్టర్ చేయించింది. ఇప్పుడు అర్థమైంది శివ. ఇప్పటి వరకు నేను చూసుకోగలను కాబట్టే అమ్మ రాలేదు. అదే నా వల్ల కాకపోయిండుంటే అమ్మ ఎప్పుడూ వచ్చేసుండేది. అవును బావా, ఇదంతా ఎలా చేస్తుందో అర్థం కావడం లేదు. మన గురించి ఇన్ని తెలుసుకున్న సావిత్రి అత్తయ్య మనతో ఎందుకు మాట్లాడకుండా ఉంటుంది? తన అడ్రస్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? వేరే ఆవిడికి కాగితాలిచ్చి ఎందుకు పంపించింది? ఈ ప్రశ్నలకి సమాధానం దొరకకుండా జాగ్రత్త పడుతుందా? కాగితాలు తీసుకొచ్చింది ఎవరో కాదు శివ. ఆవిడ మా అమ్మే. అమ్మ చేతి వంట, తల్లి స్పర్శ, అమ్మ చూపించే ప్రేమ, ఇవన్నీ నాకు తెలిసాయి. కానీ ఆవిడే మా అమ్మని తెలియకుండా జాగ్రత్త పడిందంటావా? అత్తయ్య అయితే ఇలా వచ్చి అలా ఎందుకు వెళ్ళిపోతుంది బావా? మన కోసం ఇంత చేస్తుందంటే మనతోనే ఉండిపోవాలి కదా. నిజమే. షణ్ముఖం వాళ్ళకి డబ్బులు కట్టడానికే చాలా ఇబ్బందులు పడ్డాం. అమ్మ అన్ని లక్షలు ఎలా కట్టిందో, దానికోసం ఎంత కష్టపడిందో తెలియట్లేదు. నేను చెల్లెళ్ళ బాధ్యతలే మోస్తుంటే అమ్మ వాళ్ల కలల్ని నెరవేర్చడానికి కూడా ప్రయత్నిస్తోంది. నువ్వెప్పుడూ అంటూ ఉంటావు కదా బావా, దేవత అని. వరాలిచ్చే దేవత తనే అయ్యుండొచ్చు. కానీ ఆ అమ్మ కోరికేంటో తెలుసుకోలేకపోతున్నాను. అది అడగడానికైనా సరే అమ్మని కలవాలి, ఎక్కడుందో తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకుంటాను. సావిత్రి వైఫ్ ఆఫ్ మల్లికార్జున్. ఎస్, నేను అనుకున్నది 100% నిజమైంది నాన్న. సావిత్రత్త శుక్రవారం పెరోల్ కింద రిలీజ్ అయ్యి వచ్చింది. ఉదయం 7 గంటలకి బయటకొచ్చిన ఆవిడ సాయంత్రం 5 గంటలకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిందంటే నిన్ను చంపడానికే వచ్చింది. కానీ పని పూర్తి కాలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.